ఒక్కసారి అది బాగుపడిన తర్వాత ఆయనకున్న శారీరక రోగాన్ని కూడా ప్రభు బాగు చేశాడు. ఏదైనప్పటికీ పక్షవాయువు రాగానే యేసు ప్రభు ఏమన్నారు, నీ పాపాలు క్షమింపబడ్డాయి. పాపాలు క్షమించాడు. ఎందుకు? ఆయన దేవుడు కనుక. లూకా సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి, 47, 48 చూడండి. ఎవరు ఇతడు? ఈ పాపాత్మురాలు పాపాల్ని ఇతడు ఎవరు క్షమించడానికి? కానీ వారు తెలియలేదు. వారు గుడ్డితనంలో ఉన్నారు, వారు అంధకారములో ఉన్నారు. ఆ పాపాత్మురాల యొక్క పాపాల్ని యేసయ్య క్షమించాడా క్షమించలేదా? ఎందుకు క్షమించాడు? ఆయన దేవుడు కనుక. ఆమె ప్రభుని ప్రేమించింది, ఆమె పశ్చాత్తాపడింది. ప్రభు ఆ పశ్చాత్తాపాన్ని చూశాడు, ఆమె ప్రేమను చూశాడు. ప్రభు అన్నాడు, నీ పాపాలని నేను చేస్తున్నాను, క్షమిస్తాను. సో దేవుడు అంటే ఎవరో మీరు ఆలోచించండి. ఎవరిని పడితే వాళ్ళని ఎవరో చెప్పారు కదా అని వాళ్ళు వెంట వెళ్ళిపోకండి. యేసు నిజమైన దేవుడు అయితే ఆయన్ని పూజించండి. మరియమ్మ నిజమైన దేవుడైతే ఆమెను పూజించండి. లేకపోతే ఇంకొకరు ఎవరో నిజమైన దేవుడైతే వారిని పూజించండి. కానీ ముందు మీరు ఆలోచించండి. ఎవడను ఆలోచించట్లా. దేవుడు అంటే ఎవరై ఉండాలి? సృష్టికర్త అయి ఉండాలి. యేసయ్య సృష్టికర్తగా ఉన్నాడని మనం వాక్యం చూసాం. త్రిత్వములో రెండో వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకా 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసయ్య కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. కుమారుడిగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుడు. ఆయన సర్వము ఆయన ద్వారానే సృజించబడింది. ఆయన సృష్టికర్త. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండోది మనం గమనిస్తే దేవుడు అంటే పాపాల్ని క్షమించేవాడే ఉండాలి. లూకా సువార్త 23వ అధ్యాయం 42, 43. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ మొదటి మాట ఎవరితో మాట్లాడాడు? తండ్రితో మాట్లాడాడు. యాక్షన్ చూపించండి. ప్రభు ఇలా వేలాడుతూ పైకి చూసి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. రెండో మాట యేసు ప్రభు పక్కకు చూసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. మూడో మాట తన తల్లితో తన కుమారుడితో కిందకు చూసి, అమ్మా ఇదిగో నీ కొడుకు, యోహాను ఇదిగో నీ తల్లి. అలా మాట్లాడేటప్పుడు. సో రెండోది మనం గమనిస్తే యేసు ప్రభు వారిని ఏమండి, ఇద్దరు దొంగలు దూషించారా, ఒక దొంగ దూషించాడా? చెప్పండి. మొదట్లో ఇద్దరు దూషించారు. ఇద్దరు దూషించారు. కానీ ఒక దొంగ, కుడివైపు ఉన్న దొంగ ఎడమవైపు ఉన్న దొంగ మారాడా? మనం మదిరా వెళ్తే చాలామంది సేవకులు అన్నారు కుడివైపు దొంగ అన్నారు. కుడివైపు దొంగ అని బైబిల్లో లేదు. లేనప్పుడు మనం కుడివైపు ఎడమవైపు అని చెప్పడానికి వీలు లేదు. కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభు వేలాడుతున్నప్పుడు వేలాడుతుంటే ఆయన నీడ ఒక దొంగ మీద పడింది. ఆ నీడ పడగానే, ఇక్కడ పేతురు నీడ దగ్గర అనేక మంది రోగులు బాగుపడ్డారు కదా, అలాగే యేసు ప్రభు నీడ ఒక దొంగడి మీద పడింది. ఆ నీడ పడగానే ఆ దొంగడు మారిపోయాడు అంట. ఇది రైటా రాంగా? చెప్పండి, మాట్లాడాలి మీరు. ఇది రాంగ్. అప్పుడు ఈ దొంగ ఏమంటే నన్ను ఇట్టేసిన బాగుండు, నేను బాగుపడిపోయాడిని. సో ఇది వాక్యానుసారం కాదు. కానీ ఇలాంటి బోధలు కూడా ఉన్నాయి, తప్పు బోధలు. సో ఈరోజు మనం గమనించవలసింది ఏంటి? ఒక దొంగ. ఆ దొంగ ఎలా మారాడు? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని. ఆ మొదటి మాటలోనే అతనిలో గొప్ప పరివర్తన కలిగి. ఆ దొంగ, గజ్జి దొంగ, బందిపోటు దొంగ. కానీ ప్రభు ఏం చేశాడు చెప్పండి? వాడి పాపాల్ని ప్రభు క్షమించాడు. క్షమించేమన్నాడు? నేడు నీవు నాతో కూడా. పాపాలు క్షమింపబడకుండా పరదేశికి వెళ్ళగలడా? పాపాలు క్షమించబడకుండా ప్రభుతో కలిసి పరలోకానికి వెళ్ళగలడా? వెళ్ళలేడు, వీల్లేదు. కనుక ఇక్కడ మనం గమనించి, ఆ పక్షవాయు గలవాడు పాపాలను క్షమించాడు, ఆ పాపాత్మురాలు పాపాలను క్షమించాడు, ఆ దొంగోడి పాపాలను క్షమించాడు, ఇంకెవరి పాపాలు క్షమించాడు. ఇంకా అలా చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. కానీ నాలుగోది ఎవరనంటే నా పాపాలను క్షమించాడు అనాలి. చెప్పండి, ఎవరిని చెప్పండి? నా పాపాలను కూడా ఏం చేయాలి చెప్పండి? క్షమించాడు. అర్థమవుతుందా మీకు? ఈరోజు ఆయన
దేవుడు గనుక మన పాపాల్ని, చెప్పండి దేవుళ్ళు ఉన్న గుణగణాలు. మొదటిది ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. రెండోది పాపాలు క్షమించేవాడిగా ఉన్నాడు. ఎందుకు ఆయన ఒక్కడే పాపాలు క్షమించగలడు? ఆయన మాత్రమే దేవుడు గనుక. ఆమేన్. మూడోది మనం గమనిస్తే దేవుడు అంటే మూడవ గుణగణం పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే ఏమై ఉండాలి? పరిశుద్ధుడై ఉండాలి. మనం పరిశుద్ధులమా? బైబిల్ విషయం తల్లి గర్భము నుండి మనం ఎవరని చెప్పండి? పాపాత్మను. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. ఏ భేదం లేదంటే చెప్పండి, అది కుల భేదం లేదు, మత భేదం లేదు, రంగు భేదం లేదు, జాతి భేదం లేదు. ఇండియాలో పాపాత్మలు ఉన్నారు, అమెరికాలో లేరా? అమెరికాలో ఉన్నారు, జపాన్లో లేరా? చెప్పండి, ఎక్కడున్నా అందరూ పాపాత్మ. పాపము లేనివాడు ఎవరు? యేసు ప్రభు ఒక్కడే. ఎందువలన? ఆయన ఒక్కడే దేవుడు గనుక. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు. చదవండి ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము 35 చూడండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 35 వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో పుట్టబో శిశువు ఎటువంటి వాడు? పరిశుద్ధుడు. సో మన దేవుడు పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం గమనించాలి. 2 కొరింథీ 5:21 చదవండి ఒకసారి. 2 కొరింథీలు 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీ. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. చూడండి అక్కడ రాయబడి ఉంది ఏమని చెప్పండి? మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయన. ఆయనలో ఏం లేదు? ఆయనలో పాపము లేదు. మరొక వాక్యం చూడండి, 1 పేతురు 2:22 చదవండి ఒకసారి. 1 పేతురు 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు 2:22. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయనలో ఏం లేదు? పాపము లేదు. ఎందుకు లేదు? ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? సో ఈరోజు ఎవరిని ఆరాధిస్తున్నారో, మొదటి వర్తమానంలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధిస్తున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తున్నారా? కొంతమంది మొదటి ఆరాధనలకు రాలేదు ఉదయకాలం, కనీసం వారు సాయంత్రం ఆరాధనకైనా రావడానికి అవకాశం ఉంది. కానీ కొంతమంది మొదటి ఆరాధనకి లేరు, 2వ ఆరాధనకి లేరు, 3వ ఆరాధనకి లేరు, 4వ ఆరాధనకి లేరు. ఎందుకు లేదు? వారు ఎవరిని ఆరాధిస్తున్నారో ఆ దేవుడు ఎవరో అనేది వారికి ఏం లేదు చెప్పండి. ఇంకా వారికి బుర్ర లేదు. దానికి ఇంకా బుర్ర ఉన్నాడు ఆయన ఆరాధించకుండా ఉండలేడు, బుర్ర ఉన్నాడు ఆయన స్తుతించకుండా ఉండలేడు. ఈరోజు మన దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. 4వది మనం గమనిస్తే దేవుడు అంటే ఆయనలో ఉండవలసిన 4వ గుణగణం శక్తిమంతుడై ఉండాలి. దేవుడు అంటే ఎవరై ఉండాలి చెప్పండి? పవర్ఫుల్, శక్తిమంతుడై ఉండాలి. శక్తిమంతుడైన వాడే ఎవరు? దేవుడు. సో నువ్వు ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎస్, అవర్ గాడ్ ఈస్ ఎ పవర్ఫుల్ గాడ్. ఆమేన్. ఈరోజు గొలియాత్ ఎత్తైనవాడా, దావీదు ఎత్తైనవాడా? చెప్పండి, గొలియాత్ ఎంత ఎత్తు అంటారు? 9 అడుగుల 9 అంగుళాలు. ఎదట 9 అడుగుల 9 అంగుళాలు. అంత హైట్ ఉన్నాడు ఎవరు ఉన్నారు ఇక్కడ చెప్పండి? భూమి మీదే మనకి ఇప్పుడు కనపడరు. మహా అయితే 6 అడుగులు. ఇంకా అంటే అమెరికా వెళ్తే 7 అడుగులు, 7 అడుగులు కూడా లేదు, 6.5. కానీ గొలియాతు 9 అడుగుల 9 అంగుళాలు. దావీదు చూస్తే చెప్పండి 5 అడుగుల కన్నా ఎక్కువ లేడు. చెప్పండి, చిన్నతనము నుండి యుద్ధాభ్యాసంలో ఆరితేరిన వాడు ఎవరు? గొలియాత్. మరి దావీదు చిన్నతనం నుండి గొర్రెలు మేపడం తప్ప యుద్ధం ఎప్పుడు చేయలే. సో యుద్ధం జరిగితే ఫైటింగ్లో ఎవరు గెలుస్తారు? గొలియాతే గెలవాలి. కానీ దావీదుకున్న నమ్మకం ఏంటో తెలుసా? మై గాడ్ ఈజ్ పవర్ఫుల్. నా దేవుడు ఎవరట? నా దేవుడు శక్తిమంతుడు. వీడు ఏ పార్టీ వాడు? ఈ సున్నతి లేనివాడు ఏ పార్టీ వాడు?
నా దేవుడే నాకు విజయం ఇస్తాడు.